హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోస్లో తెలంగాణ పండుగలు అనే టాపిక్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం చాలా పండుగలను కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఈరోజు వీడియోలో దసరా పండుగ యొక్క ప్రత్యేకతలు ఏంటి, తెలంగాణలో అది ఎప్పుడు జరుపుతారు, ఎందుకు జరుపుతారు, మరి దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, దాని చారిత్రక నేపథ్యం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో నేర్చుకుందాం. మరి దసరా పండుగ దసరా పండుగ ఏ రోజు నిర్వహిస్తారయ్యా అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు, అంటే పాడ్యమి నుండి నవమి వరకు ఎన్ని రోజులు? 9 రోజులు దేవీ నవరాత్రులు నిర్వహించి 10వ రోజున విజయదశమిని కలిపి దసరా అంటారు. అంటే దేవీ నవరాత్రులు ప్లస్ 10వ రోజు నిర్వహించే విజయదశమిని కలిపి ఈ 10 రోజులను కూడా దసరా ఉత్సవాలలో భాగంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దీని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటయ్యా అంటే కొన్ని ప్రాంతాలలో ఒక్కొక్క చారిత్రక నేపథ్యాన్ని దసరాకు రిలేటెడ్గా చెప్పుకోవడం జరుగుతుంది. అందులో మొదటిగా చూసినట్లయితే పాండవుల గురించి అంటే పాండవులు వనవాసానికి వెళుతున్నప్పుడు వారికి సంబంధించిన యొక్క ఆయుధాలను అన్నీ కూడా వారు జమ్మి చెట్టు పైన పెట్టి వనవాసానికి వెళ్ళడం జరిగింది. వారి వనవాసానికి వెళ్ళి వాళ్ళు వనవాసం పూర్తి చేసుకొని తిరిగి వస్తున్నప్పుడు మరి అదే జమ్మి చెట్టు వారికి వెళ్ళి ఆ ఆయుధాలను తీసుకొని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి ఆయుధాలను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజున మనం జమ్మి చెట్టుకు పూజలు నిర్వహిస్తాము, ఇదే దసరా అని చెప్పేసి కొన్ని ప్రాంతాలలో చెప్పుకోవడం జరుగుతుంది. పాండవులు వనవాసం నుంచి తిరిగి వచ్చి ఆయుధాలు తీసుకున్న రోజునే దసరాగా నిర్వహించుకోవడం జరుగుతుందని ఒక చారిత్రక నేపథ్యం. మరి రెండవ నేపథ్యం ఎలా ఉందంటే దుర్గామాత మహిషాసురుడిని చంపిన రోజునే దసరా పండుగగా నిర్వహించుకోవడం జరుగుతుందని కొన్ని ప్రాంతాలలో ఈ చారిత్రక నేపథ్యం కొన్ని ప్రాంతాలలో ఉంది. మరియు అదేవిధంగా ఇంకో నేపథ్యం ఏంటంటే రావణుడిపై రాముడు గెలిచిన రోజునే దసరాగా ఉత్సవంగా నిర్వహిస్తామని చెప్పేసి కొన్ని ప్రాంతాల వారు నమ్మడం జరుగుతుంది. ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ చారిత్రక నేపథ్యాలతో కూడుకున్నదే ఈ దసరా. కొన్ని ప్రాంతాల వాళ్ళు పాండవులు తిరిగి వచ్చిన రోజున దసరాగా జరుపుకుంటే, మరికొన్ని ప్రాంతాల వారు దుర్గామాత మహిషాసురుని చంపిన రోజును దసరా ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. మరియు కొన్ని ప్రాంతాల్లో రావణుడిపై రాముడు గెలిచిన రోజును దసరా ఉత్సవంగా జరుపుకుంటామని కొన్ని ప్రాంతాల్లో ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా దసరా ఉత్సవాలు తెలంగాణలో చాలా వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి ఊరిలో కూడా బొడ్రాయి సమీపంలో ప్రతి ఊరిలో ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. అదేవిధంగా మరి దసరా రోజున జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి జమ్మి ఆకును బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దసరా రోజున. మరియు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం జమ్మి చెట్టును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రకటించడం జరిగింది. అంటే అఫీషియల్గా తెలంగాణ స్టేట్ ట్రీ ఏందయ్యా అంటే జమ్మి చెట్టు. ఇది మనకు ఉన్నటువంటి దసరా పండుగ. సింపుల్గా దసరా పండుగ గురించి తెలుసుకోవడం జరిగింది.